ఆ కార్యక్రమంలో ఈరోజు నేను ఇక్కడ పాల్గొనడం జరిగింది. అనేక సమస్యలను నా దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులకు కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 42% రిజర్వేషన్ల గురించి, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. ఎందుకంటే మనము బీసీ అయినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని తీసేసి మరి రెడ్డిని పెట్టినారు. రెడ్డిని తీసేసి ఈరోజు బ్రాహ్మణులను పెట్టినారు. ఈరోజు మినిమం కనీస అర్హత కూడా లేదు వాళ్ళు బీసీల గురించి. కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు మండల్ కమిషన్ను విపి సింగ్ గారు ప్రవేశపెడితే అడ్డుకున్నటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు బీసీ రిజర్వేషన్ 42% ఉండొద్దని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు సమంజసం? మరి బీసీ మంత్రాన్ని, బీసీ యొక్క కులగణన ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వాలన్న దృక్పథంతో, చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ ఉండడం, దానికి అనుగుణంగానే బీసీ కులగణన జరిగింది. దాని ప్రకారమే ఈరోజు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆర్డినెన్స్ కూడా గవర్నర్ గారికి పంపించడం జరిగింది. మరి పంపించిన తర్వాత ఆయన ఏజీ సలహా కూడా తీసుకోవడం జరిగింది. కానీ దీన్ని అంతా అడ్డుకుంటున్నది. దీన్ని ఏ విధంగానైనా అమలు పరచకూడదు. అమలు పరిస్తే కాంగ్రెస్ కు పేరు వస్తుంది దేశంలో, బీసీలందరూ కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందని ఈరోజు బీజేపీ ఆలోచిస్తూ ఉంది. బీజేపీ ఇంకొక మాట ఏమంటుంది, రామచంద్రరావు గారు ముస్లింలను తీసేస్తే మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ గుజరాత్ రాష్ట్రం లోపల ముస్లింలకు రిజర్వేషన్స్ ఆయన ప్రవేశపెట్టిందే. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. మాట్లాడేదానికి చేసేదానికి పొంతన లేకుండా రామచంద్రరావు మాట్లాడుతూ ఉన్నాడు. రామచంద్రరావును ఒకటి నేను కోరుతా ఉన్నా, నీ యొక్క బీజేపీ పాలిత రాష్ట్రాల లోపల ముస్లింలకు ఎప్పుడెప్పుడు రిజర్వేషన్స్ కేటాయించిండ్రు, దాంట్లో ఎవరెవరు ఉన్నారు, ఇది చూసుకొని మాట్లాడాలని చెప్తా ఉన్నాను. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి కులం ఏదన్నా ఉన్నదంటే ముస్లింలు ఉన్నారు. ఈరోజు వాళ్ళకు ఉపాధి లేకుండా అరటిపళ్ళ బండ్లు, పంక్చర్ దుకాన్లు, బఠానీలు ఇవి పిప్పర్మెంట్లు అమ్ముకుంటూ బ్రతుకుతా ఉన్నారు. అటువంటి వాళ్లకు తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి వాళ్ళను కూడా ఎప్పటి నుండో వాళ్ళు బీసీ రిజర్వేషన్స్ లో ఉన్నారు. 2004లో రాజశేఖర రెడ్డి గారు కూడా వారికి రిజర్వేషన్స్ 4% ఇవ్వడం జరిగింది. బీసీలలో కూడా ఎవరైతే ఫకీర్లు ఉన్నారో, దూదేకుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఎప్పటి నుండో ముస్లింలుగా ఉండి బీసీ రిజర్వేషన్లో ఉన్నారు. కాబట్టి తెలియకుండా అనాలోచితంగా మాట్లాడొద్దని రామచంద్రరావుకు తెలియజేస్తా ఉన్నాను.